गजाननं भूतगणातिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నృక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుమునాదు వాక్కునను సంప్రీతిం జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందుబింబాననా ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగంలో 35వ శ్లోకం వరకు తెలుసుకున్నాము. ఈ భాగంలో మనం 36వ శ్లోకం నుంచి ఈ అధ్యాయం చివరి వరకు అంటే 42వ శ్లోకం వరకు మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ అధ్యాయంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకుంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నాడు, అర్జున, నువ్వు నా ఉపదేశాన్ని విని ఆనందిస్తున్నావు కాబట్టి నీ యొక్క మంచిని కోరి ఉత్తమమైనటువంటి తత్వవాక్యాలు చెప్తాను, విను. ఇంద్రాది దేవతలు, భృగు మొదలైన మహర్షులు కూడా నా ఉత్పత్తిని అంటే నా లీలావతార విశేషాలని ఎరగరు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా నేనే మూల కారణాన్ని. ఎవరైతే నన్ను కారణరహితుడిగా, జన్మరహితుడిగా, సర్వలోకేశ్వరుడిగా తెలుసుకుంటాడో అతడు మోహం లేకుండా పాపాలన్నిటి నుంచి విముక్తుడవుతాడు. నిశ్చయాత్మక శక్తి, తత్వజ్ఞానము, మోహరాహిత్యము, సహనము, సత్యము, బాహ్య ఇంద్రియ నిగ్రహము, అంతర ఇంద్రియ నిగ్రహము, ఆనందము, విచారము, ఉత్పత్తి, ప్రళయము, భయము, భయరాహిత్యము, ప్రాణహింస చేయకుండుట, సమచిత్తత, తృప్తి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి, ఇలాంటి అనేకమైన విభిన్న భావాలు వారి యొక్క జన్మ కర్మానుసారంగా నా నుండే కలుగుతూ ఉంటాయి. భృగువు మొదలైనటువంటి సప్తమహర్షులు, వారికంటే పూర్వులైనటువంటి సనక సనందనాది మహర్షులు 4, స్వయంభువు మొదలైనటువంటి మనువులు 14 మంది, బ్రహ్మ నా సంకల్పం నుంచే జన్మించారు. వీళ్ళంతా నా మానసపుత్రులు, నా ప్రభావాన్ని కలిగినవారు. వీరి నుంచే ఈ చరాచర జగత్తు పుట్టింది. ఎవరు నా విభూతిని, యోగాన్ని యథార్థంగా గ్రహిస్తారో అతడు అచంచలమైనటువంటి యోగం చేత కూడినవాడవుతాడు, నిశ్చల భక్తియుక్తుడవుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. నేనే సమస్త జగత్తుకి ఉత్పత్తి స్థానాన్ని. నా నుంచే సమస్తము కలుగుతున్నాయని జ్ఞానులు గ్రహించి భక్తియుక్తులై నన్ను సేవిస్తున్నారు. ఎవరి యొక్క మనస్సు, ప్రాణము నాకే నివేదించారో, ఎవరి ఇంద్రియాలు నాయందే లగ్నం చేశారో వారు ఒకరికొకరు నా కథాప్రసంగం చేసుకుంటూ ఎప్పుడూ సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎవరు నాయందే మనస్సు కలిగిన వాళ్ళై మిక్కిలి ప్రీతితో నన్ను సేవిస్తున్నారో వాళ్ళకి తత్వ విషయమైనటువంటి బుద్ధిని
ప్రసాదిస్తున్నాను. ఆ జ్ఞానంతో వాళ్ళు నన్ను ఆత్మరూపంలో పొందుతున్నారు. వారి బుద్ధి యందు ఉన్నటువంటి నేను వారిని అనుగ్రహించడం కోసమని చెప్పేసి తేజోమయమైనటువంటి తత్వజ్ఞాన రూపమైనటువంటి జ్యోతిని వెలిగించి వారి యొక్క అజ్ఞాన అంధకారాన్ని పోగొడుతున్నాను అని చెప్పగా అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా అంటున్నాడు, కృష్ణ, నీవే పరబ్రహ్మవి, పరంధాముడివి, పరమ పావనుడివి, సనాతనుడివి, జన్మరహితుడివి, సర్వవ్యాపివి, దివ్య పురుషుడివి, ఆదిదేవుడివి అని ఋషులందరూ, దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు కూడా చెప్తూ ఉన్నారు. నువ్వు కూడా నాకు అలాగే చెప్తున్నావు. నువ్వు చెప్తున్నదంతా నేను నిజమనే నమ్ముతున్నాను. ఓ ఈశ్వర, నీ ఆవిర్భావాన్ని దేవతలు దానవులు కూడా తెలుసుకోలేరు. పురుషోత్తమ, భూతాలన్నింటినీ ఉత్పత్తి చేసినవాడా, జీవులను నియమించినవాడా, దేవతలనే ప్రకాశింపజేసేవాడా, విశ్వపాలక, నీ తత్వాన్ని నువ్వే ఎరుగుతావు, వేరే వారు తెలుసుకోలేరు. నువ్వు ఏ విభూతుల చేత ఈ లోకాలంతా వ్యాపించి ఉన్నావో ఆ యొక్క దివ్యమైనటువంటి ఆత్మ విభూతుల్ని సంపూర్ణంగా నాకు తెలియజేయడానికి నీవే సమర్థుడవి. ఓ యోగేశ్వర, నిన్ను ఏ విధంగా చింతించి నేను తెలుసుకోగలను, అలాగే ఏ వస్తువులలో ఏ ప్రాణులలో నిన్ను నేను ధ్యానించగలను. కృష్ణ, నీ యోగేశ్వర్యాన్ని విభూతుల్ని మరలా విస్తరించి చెప్పు. ఎందుకంటే నీ వాక్యాలు వింటూ ఉంటే అవి నా చెవిలో అమృతధార పోస్తున్నట్టుంది. నాకు తృప్తి కలగటం లేదు, ఇంకా వినాలనిపిస్తోంది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నాడు, అర్జున, అలా అయితే నా దివ్యమైన విభూతుల్ని నీకు ప్రాధాన్యతను అనుసరించి చెబుతూ ఉంటాను. ఎందుకంటే నా విభూతులకి అంతం లేదు. నేను ప్రాణుల హృదయాల్లో ప్రకాశించే చైతన్యాన్ని, ఆత్మని, మరియు ప్రాణుల ఉత్పత్తికి, స్థితికి, లయానికి కూడా నేనే కారణాన్ని. నేను ద్వాదశ ఆదిత్యులలో విష్ణువు అనేటువంటి ఆదిత్యుడిని, జ్యోతులలో విశ్వవ్యాపి కిరణాలు కలిగినటువంటి సూర్యుడిని, సప్త మరుత్తులలో ఆవాహనాముడు అనేటువంటి మరీచిని, నక్షత్రాల్లో చంద్రుడిని, వేదాల్లో సమవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఏకాదశ ఇంద్రియాలలో మనస్సుని, ప్రాణుల శరీరంలో ఉన్నటువంటి చైతన్యము, జ్ఞానశక్తి నేనే. ఏకాదశ రుద్రులలో శంకరుడిని, యక్ష రాక్షసులలో కుబేరుడిని, అష్టవసువులలో అగ్నిని, శిఖరాలు కలిగినటువంటి పర్వతాల్లో నేను మేరు పర్వతాన్ని, పురోహితులలో బృహస్పతిని, సేనాపతులలో కుమారస్వామిని, సరస్సులలో సముద్రుడిని, మహర్షులలో భృగువుని, వాక్కులలో ఓంకారం అనేటువంటి ప్రణయాన్ని, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమవత్ పర్వతాన్ని నేనే, వృక్షాలలో రావి చెట్టుని, దేవర్షులలో నారదుడిని, గంధర్వులలో చిత్రరథుడిని, సిద్ధులలో కపిలమునిని, గుర్రాలలో ఉచ్చైశ్రవసాన్ని, ఏనుగుల్లో ఐరావతాన్ని, మనుష్యుల్లో రాజుని అంటే పరిపాలించేవాడిని, ఆయుధాల్లో వజ్రాయుధాన్ని, గోవులలో కామధేనువుని, సంతానోత్పత్తికి కారకుడైనటువంటి మన్మధుడిని నేనే, సర్పాల్లో వాసుకిని, అనేక శిరస్సులు కలిగినటువంటి నాగులలో నేను ఆదిశేషుడిని, జలదేవతలలో వరుణుడిని, పితృదేవతలలో ఆర్యముడిని, శాసించేవారిలో యముడిని, దైత్యులలో ప్రహ్లాదుడిని, గణకులలో కాలాన్ని, మృగాల్లో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడిని, వేగవంతమైన వాటిలో నేను వాయువుని, ఆయుధదారులలో శ్రీరాముడిని, మత్స్యాదులలో మొసలిని, నదులలో గంగని, సృష్టికి ఆది మధ్య అంతం నేనే, విద్యలలో మోక్షప్రదమైనటువంటి ఆత్మవిద్యని, తార్కికుల వాద జల్ప వితండాలలో వాదాన్ని, అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, ప్రవాహరూపుడైనటువంటి కాలాన్ని, సర్వతోముఖుడైనటువంటి
కర్మఫల ప్రదాతని, సంహారకులలో సర్వసంహారకుడైనటువంటి మృత్యువుని, సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువు నేను, ధర్ముని సపత్నులైనటువంటి కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమలు కూడా నేనే. సామాలలో బృహత్సామ గీతాన్ని, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్ష మాసాన్ని, ఋతువులలో వసంత ఋతువుని కూడా నేనే అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఇప్పుడు ఈ 36వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 10మోऽధ్యాయః విభూతియోగః. ఇప్పుడు 36వ శ్లోకం. ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వమతామహం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వమతామహం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. ద్యూతం ఛలయతాం అస్మి, ఛలయతామస్మి. తేజః తేజస్వినాం అహం, తేజస్వినాం అహం అవుతుంది. ఆ తర్వాత జయః అస్మి, జయోస్మి. వ్యవసాయః అస్మి, వ్యవసాయోస్మి. సత్వం సత్వవతాం అహం, సత్వవతామహం అవుతుంది. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. ద్యూతం జూదాన్ని, ఛలయతాం మోసం చేసే వాటిల్లో, అస్మి అయి ఉన్నాను, మోసం చేసే వాటిల్లో జూదమై ఉన్నాను. తేజః తేజస్సును, తేజస్వినాం తేజోవంతుల యొక్క, అహం నేను తేజోవంతుల్లో ఉండేటువంటి ఆ తేజస్సుని నేనే. జయః విజయమును నేనే. వ్యవసాయః ఉద్యమాన్ని, అస్మి నేనే. సత్వం సత్వగుణాన్ని, సత్వవతాం సాత్వికుల యొక్క, అహం నేను సాత్వికులలో ఉండేటువంటి సత్వగుణాన్ని కూడా నేనే అని చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. మోసములయందునే జూదమునగుచుందు తేజమున్న నరులయందు తేజమౌదు ఉద్యమము మరియు జయమునగుదేను సాత్వికులయందు నేనౌదు సత్వగుణము. పద్యం మళ్ళీ ఒకసారి. మోసములయందునే జూదమునగుచుందు తేజమున్న నరులయందు తేజమౌదు ఉద్యమము మరియును జయమునగుదేను సాత్వికులయందు నేనౌదు సత్వగుణము. ఈ శ్లోకం యొక్క భావం. మోసం చేసేవాటిలో నేను జూదాన్ని, తేజవంతుల యొక్క తేజస్సుని, జయాన్ని కాంక్షించే వాళ్ళ యొక్క విజయాన్ని, ఉద్యమపరుల యొక్క ఉద్యమాన్ని, సాత్వికుల యొక్క సత్వగుణాన్ని నేనే అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఇప్పుడు ఈ 37వ శ్లోకంలో చూద్దాం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. వృష్ణీనాం వాసుదేవః అస్మి, వాసుదేవోస్మి. పాండవానాం ధనంజయః మునీనాం అపి అహం, మునీనాప్యహం వ్యాసః వ్యాసుడను. కవీనాం అపి ఉషనా కవిః, కవీనాం ఉషనా కవిః అవుతుంది. ఇప్పుడు
ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం కదా. ఈ పదాలన్నిటికీ అర్థానం తెలుసుకుందాం. వృష్ణీనాం అంటే వృష్ణి వంశానికి చెందినటువంటి యాదవులలో వాసుదేవ నేను కృష్ణుడను, అస్మి అయి ఉన్నాను. పాండవానాం పాండవులందరిలో ధనంజయ అర్జునుడను. మునీనాం మునులలో అహం నేను వ్యాస వ్యాసుడని. కవీనాం అపి సూక్ష్మ అర్థ వివేక జ్ఞానం కలిగిన వాళ్ళలో ఉశనా కవి శుక్రాచార్యుడని అని చెప్పాడు. అంటే ఏంటని చెప్పాడనమాట. వృష్ణివంశానికి చెందినటువంటి యాదవులలో వాసుదేవుడిని నేనే, పాండవులలో అర్జునుడిని నేనే, మునులలో వ్యాసమునిని నేనే, కవులలో ఉశనా కవి అంటే శుక్రాచార్యుడిని నేనే అని చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. యాదవ కులము నందునే మాధవుండ, పాండవుల యందునను అర్జునుండ నేను, మునుల యందుననే వ్యాస మునియౌదు, కవుల యందున శుక్రుడనవుదు నేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. యాదవ కులము నందు నే మాధవుండ, పాండవుల యందునను అర్జునుండ నేను, మునుల యందుననే వ్యాస మునియౌదు, కవుల యందున శుక్రుడనవుదు నేను. భావం. యాదవులలో కృష్ణుడని, పాండవులలో అర్జునుడని, మునులలో వ్యాసుడని, కవులలో శుక్రాచార్యుడని నేనే అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 38వ శ్లోకంలో చూద్దాం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం, మౌనం చైవాస్మి గుహ్యానాం, జ్ఞానం జ్ఞానవతామహం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం, మౌనం చైవాస్మి గుహ్యానాం, జ్ఞానం జ్ఞానవతామహం. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. దండ దమయతాం అస్మి దమయతామస్మి, నీతి అస్మి నీతిరస్మి, జిగీషతాం మౌనం చ అస్మి మౌనం చ ఏవ అస్మి, మౌనం చైవాస్మి మౌనం ఏవ చ అస్మి అని అవుతుంది అన్నమాట. గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతాం అహం జ్ఞానవతామహం అవుతుంది. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. దండ అంటే దండనీతిని దండాన్ని, దమయతాం దండించేవారిలో, అస్మి అయి ఉన్నాను దండించేవారిలో దండం అయి ఉన్నాను, నీతి రాజనీతిని అయి ఉన్నాను, జిగీషతాం జయం కోరేవారిలో నేను రాజనీతిని అయి ఉన్నాను, మౌనం ఏవచ మౌనం కూడా అస్మి అయి ఉన్నాను, గుహ్యానాం రహస్య విషయాలకు సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచేటువంటి మౌనాన్ని, జ్ఞానం తత్వజ్ఞానాన్ని, జ్ఞానవతాం జ్ఞానుల యొక్క అహం నేను అంటే ఏం చెప్పాడనమాట. దండించే వారి యొక్క దండాన్ని నేనే, దండనీతిని నేనే, జయం కోరే వారి యొక్క రాజనీతిని నేనే, రహస్య విషయాలకు సంబంధించినటువంటి మౌనాన్ని నేనే, జ్ఞానుల యొక్క తత్వజ్ఞానాన్ని కూడా నేనే అని చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. దండన విధించువారల దండమేను, విజయమును కోరువారల రాజనీతి, మరి రహస్యములందున మౌనమేను, జ్ఞానులందులయుండెడి జ్ఞానమేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. దండన విధించువారల దండమేను, విజయమును కోరువారల రాజనీతి, మరి రహస్యములందున మౌనమేను, జ్ఞానులందున యుండెడి జ్ఞానమేను. ఈ శ్లోకం యొక్క భావం. శిక్షించువారి యొక్క దండాన్ని నేనే, జయం కోరేవారి యొక్క రాజనీతిని నేనే, రహస్య విషయాల్లో మౌనాన్ని నేనే, తత్వజ్ఞానుల యొక్క
తత్వజ్ఞానాన్ని నేనే అని చెప్పేసి చెప్పాడు. ఇప్పటివరకు ఇలాగా ఈ శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విభూతుల్ని 71 విభూతుల్ని అర్జునుడికి తెలియజేశాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 39వ శ్లోకంలో చూద్దాం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. యత్ చ సర్వభూతానాం బీజం తత్ అపి. యచ్చాపి సర్వభూతానాం అవుతుంది బీజం, తత్ అపి అహం అర్జున తత్ నా అస్తి నా తదస్తి అవుతుంది. యత్ స్యాత్ మయా వినా చర అచరం. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. యత్ చ అంటే ఏది, సర్వభూతానాం సర్వభూతాలకు, బీజం మూల కారణం విత్తనం, తత్ అపి అది కూడా, అహం నేనే, అర్జున అర్జున అర్జున, తత్ అట్టి, నా అస్తి లేదు, యత్ ఏది, స్యాత్ కాగలదో, మయా వినా నేను లేకుండా, భూతం వస్తువు, చర అచరం చర అచర రూపమైనటువంటి ఏం చెప్పాడనమాట. అన్ని భూతాలకి మూల కారణం ఏదైతే ఉంటుందో అది నేనే. ఆ చరాచర వస్తువుల్లో ఏ ఒక్కటి కూడా నా శక్తి లేకుండా ఉండదు, అన్నిట్లోనూ నా శక్తి ఉంటుంది అని చెప్పేసి చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. సకల భూతములకును బీజమ్ము నేను, ఈ జగమున చరాచర జీవులేవి నన్ను వీడియుండవు, మరి నేను కూడా వీడియుండను దేనిని విజయ వినుము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. సకల భూతములకును బీజమ్ము నేను, ఈ జగమున చరాచర జీవులేవి నన్ను వీడియుండవు, మరి నేను కూడా వీడియుండను దేనిని విజయ వినుము. ఈ శ్లోకం యొక్క భావం. అర్జున, సర్వభూతాలకి మూల కారణం ఏదైతే ఉంటుందో అది నేనే అని తెలుసుకో. అలాగే కదిలే వస్తువులు కానీ కదలని వస్తువుల్లో కూడా కానీ, అంటే కదిలే ప్రాణులు కానీ కదలని ప్రాణుల్లో కానీ ఏ ఒక్కటి కూడా నా శక్తి లేకుండా ఈ జగత్తులో లేదు అని చెప్పేసి తెలుసుకో అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 40వ శ్లోకంలో చూద్దాం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప, ఏషద్దూషేతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప, ఏషతుద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. అంతః నా అస్తి నా అంతోస్తి అవుతుంది. మమ దివ్యానాం విభూతీనాం పరంతప, ఏషః తు ఉద్దేశతః ఏషతోద్దేశతః అవుతుంది. ప్రోక్తః విభూతేః ప్రోక్తః విభూతేః విస్తరః మయా, ప్రోక్తో విభూతేర్విస్తరో మయా అవుతుంది.
అంతః అంతము నా అస్తి లేదు మమ నా దివ్యానాం దివ్యమైన విభూతీనాం విభూతులకు పరంతప అర్జున అర్జున నా యొక్క విభూతులకి నా యొక్క దివ్యమైన విభూతులకి అంతం లేదు సుమా. అవి ఇన్నున్నాయి అని నేను చెప్పలేను, అది చెప్పడానికి కాదు, అన్నీ నా విభూతులే. ఏషతహు ఏషః తు అయినా ఉద్దేశత సంక్షేపంగా ప్రోక్త చెప్పబడింది. విభూతే విభూతులు విస్తరణ వివరణ మయా నాచే. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, నా విభూతులకి దివ్యమైనటువంటి నా విభూతులకి పరిమితి లేదు, అంతం లేదు. అయినా నీకు తెలియడం కోసం సంక్షిప్తంగా ఈ విభూతులన్నీ కూడా నేను చెప్పాను అని చెప్పేసి చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. దివ్యమైనట్టి నా విభూతి కిలనంతమనగలేదు, ఎంతగా తెలిపిన తరగదు, కనుక తెలిపితి నీకు సంగ్రహముగాను, విన్నదంతయు కొంతయే విజయ తెలియ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. దివ్యమైనట్టి నా విభూతి కిలనంతమనగలేదు, ఎంతగా తెలిపిన తరగదు, కనుక తెలిపితి నీకు సంగ్రహముగాను, విన్నదంతయు కొంతయే విజయ తెలియా. ఈ శ్లోకం యొక్క భావం, అర్జున ఈ దివ్యమైనటువంటి నా యొక్క విభూతులకి అంతం లేదు, పరిమితి లేదు. అయినా సంక్షిప్తంగా నీకు ఈ విభూతుల్ని వివరించాను అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 41వ శ్లోకంలో చూద్దాం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. యత్ యత్ విభూతిమత్ సత్వం, యద్యద్ విభూతిమత్ సత్వం అవుతుంది. శ్రీమత్ ఊర్జితం ఏవ వా, శ్రీమద్ ఊర్జితమేవ వా అవుతుంది. తత్ తత్ ఏవ అవగచ్చ, తత్తదేవావగచ్చ త్వం మమ తేజ అంశ సంభవం, తేజోంశ సంభవం. ఇది శ్లోకం యొక్క పదవిభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. యత్ యత్ ఏ ఏ విభూతిమత్ ఐశ్వర్యయుక్తము, సత్వం వస్తువు లేక ప్రాణి ఉందో, శ్రీమత్ లక్ష్మీయుక్తము, ఊర్జితం ఏవవా ఏదో ఒక విధమైనటువంటి తత్ తత్ ఏవా అది ఎంత అవగచ్చ గ్రహించు, త్వం నీవు, మమ నా, తేజ శక్తి యొక్క, అంశ సంభవం అంశ నుండి కలిగినదిగా అని చెప్పేసి అర్థం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అనమాట, ఐశ్వర్యయుక్తమైనటువంటి లక్ష్మీయుక్తమైనటువంటి సర్వ ఉత్తమమైనటువంటి ప్రాణి ఏదైతే ఉంటుందో కూడా, ఏ వస్తువైనా ఏ ప్రాణి అయినా కూడా అది నా శక్తి యొక్క అంశం నుంచి పుట్టినట్టుగా నువ్వు నా యొక్క శక్తి యొక్క అంశం నుంచి వచ్చినట్టుగా నువ్వు గ్రహించు అని చెప్పేసి చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. ఉత్తమంబును ఐశ్వర్యయుక్తమును సిరియును వైభవాలను కాంతిరేఖలుండు సకల ప్రాణులు జీవులు సర్వమంతా నాదు తేజాంస జననమే నరవరేణ్య. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఉత్తమంబును ఐశ్వర్యయుక్తమును సిరియును వైభవాలను కాంతిరేఖలుండు సకల ప్రాణులు జీవులు సర్వమంతా నాదు తేజాంస జననమే నరవరేణ్య. భావం, ఐశ్వర్యయుక్తమైనటువంటి అంటే విభూతియుక్తమైనటువంటిది, లక్ష్మీయుక్తమైనటువంటి సర్వోత్తమైనటువంటి ఏ వస్తువైనా ఏ ప్రాణి అయినా కానీ అది నా యొక్క
శక్తి యొక్క అంశం నుంచే పుట్టినదిగా వచ్చినట్టుగా నువ్వు తెలుసుకో అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 42వ శ్లోకంలో చూద్దాం. అథవా బహునేతైనా కిం జ్ఞాతేన తవార్జున విష్ఠభ్యాహమిదం కృష్ణ మేకాంశేన స్థితో జగత్. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అథవా బహునేతైనా కిం జ్ఞాతేన తవార్జున విష్ఠభ్యాహమిదం కృష్ణ మేకాంశేన స్థితో జగత్. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. అథవా బహునా ఏతేనా కిం జ్ఞాతేన తవ అర్జున. అథవా బహునేతైన కిం జ్ఞాతేన తవ అర్జున. విష్ఠభ్యః అహం విష్ఠభ్యాహం ఇదం విష్ఠభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన కృష్ణమేకాంశేన స్థితః జగత్ స్థితో జగత్. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. అథవా లేకపోతే, బహునా ఎక్కువగా, ఏతేనా ఈ, కిం ఏమి లాభం, జ్ఞాతేన తెలుసుకున్న, తవ నీకు, అర్జున అర్జున ఇంతకంట ఇంకా ఎక్కువగా తెలుసుకున్నా కూడా నా యొక్క విభూతుల గురించి నీకు ఇంకేం లాభం ఉంటుందయ్యా. విష్ఠభ్య వ్యాపించి, అహం నేను, ఇదం ఈ, కృష్ణం సమస్తమైన, ఏక అంశేన ఏకపాదం చేత, స్థిత వెలయచున్నాను, జగత్ విశ్వాన్ని. ఇంకా ఇంతకన్నా నువ్వు ఎక్కువగా తెలుసుకున్నందువల్ల నీకు ఇంకేం లాభం అయ్యా. ఎంత తెలుసుకున్నా నీకు ఒకటే, ఈ ప్రపంచం ఈ జగత్ అంతా కూడాను నా యొక్క అంశం చేతనే వ్యాపించి నేను ఈ జగత్తునంతని ధరించి ఉన్నానని తెలుసుకో అని చెప్పేసి చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. ఏమి లాభము కలుగును ఎక్కువగాను నాదు మహిమలు తెలియంగా, నాదు ఒకటి అంశమునను నేనీ విశ్వమంత నిండియుంటిననుచును ఎరుగుము కుంతిపుత్రా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఏమి లాభము కలుగును ఎక్కువగాను నాదు మహిమలు తెలియంగా, నాదు ఒకటి అంశమునను నేనీ విశ్వమంత నిండియుంటిననుచును ఎరుగుము కుంతిపుత్రా. ఈ శ్లోకం యొక్క భావం. నా యొక్క విభూతుల్ని ఇంతకన్నా ఇంకా ఎక్కువగా తెలుసుకున్నా కూడా నీకేం లాభం ఉంటుందయ్యా అర్జున. నా యొక్క అంశం చేతనే నేను ఈ సమస్త విషయాన్ని వ్యాపించి ఉన్నానని తెలుసుకో అని చెప్పేసి చెప్పాడనమాట. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ 10మోऽధ్యాయః. భావం. ఓం తత్సత్. ఇది ఉపనిషత్ సారము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రమును అయి శ్రీకృష్ణార్జునుల సంభాషణ రూపంలో ఉన్న శ్రీమద్భగవద్గీత యందలి విభూతి యోగం అనేటువంటి 10వ అధ్యాయము. మిత్రులారా, ఇంతవరకు మనం శ్రీమద్భగవద్గీతలోని 10 అధ్యాయాల్ని సుసంపన్నం చేసుకున్నాం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దయ వలన. వచ్చే భాగంలో మనం 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప సందర్శన యోగాన్ని ప్రారంభించుకుందాం. హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతో మా సద్గమయ తమసో మా
జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.